నేరాలకు సోషల్ మీడియా ప్రధాన వేదికగా మారుతోందని, ప్రజలు అప్రమత్తగా ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డీఎస్పీ టీఆర్కే ప్రసాద్ సూచించారు. సోషల్ మీడియా గ్రూపుల అడ్మిన్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో స్థానిక హోటల్ సామ్రాట్లో సోషల్ మీడియా దుర్వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సోషల్ మీడియా గ్రూపుల అడ్మిన్లు అలాగే సోషల్ మీడియాలో సక్రియంగా ఉన్న సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డీఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ, యువత సోషల్ మీడియాలో ఎక్కువగా పాల్గొంటున్నారని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ అవగాహన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. రెచ్చగొట్టే చట్టవిరుద్ధ పోస్టులు పెడితే ఉపేక్షించేది లేదని, అవసరమైతే గ్రూప్ అడ్మిన్లపై కూడా కేసులు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు అమలాపురం పట్టణంలో అమలాపురం డివిజన్కి సంబంధించి ఒక కొత్తదైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఏమిటంటే అది సోషల్ మీడియా అడ్మిన్స్తో ఒక అవగాహన సదస్సు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కొంతమంది అబ్జెక్షనబుల్ కంటెంట్ ఉన్నటువంటి మ్యాటర్ కానీ, ఫోటోలు కానీ, వీడియోలు కానీ, లేదా మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోలు కానీ, వీడియోలు కానీ, చట్టవిరుద్ధమైనటువంటి కంటెంట్ కానీ తెలుసో తెలియకో పెడుతున్నారు. ఉద్దేశపూర్వకంగానో ఉద్దేశపూర్వకం కాకుండానో కూడా పెడుతున్నారు. కొంతమంది యువకులు పెడుతున్నారు, 18 సంవత్సరాల కంటే తక్కువైన మైనర్లు పెడుతున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకి కులాల మధ్య వైషమ్యాలు ఏర్పడుతున్నాయి, ఆవేశాలు ఏర్పడుతున్నాయి. కొన్ని కుల వర్గాల మధ్య విద్వేషం తగులుతోంది. దాని కారణంగా సోషల్ మీడియా అవటం వలన అతి తక్కువ సమయంలోనే ఎక్కువ మంది గ్యాదర్ అవటం, శాంతి భద్రతలకి విఘాతం కలగటం జరుగుతోంది. ఈ బ్యాక్ డ్రాప్ లో మేము ఇది సమయం సోషల్ మీడియాని మనం ఉద్దేశించి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాలి. సోషల్ మీడియా యూజర్స్ వాళ్ళ అడ్మిన్స్ ద్వారా సామాజిక బాధ్యతని వాళ్ళు తెలుసుకోవాలి. సోషల్ మీడియాని మంచికి వాడాలి, సమాజ హితానికి వాడాలి. చట్టవిరుద్ధమైనటువంటి పోస్టింగ్లు పెట్టకూడదు, బాధ్యతగా వ్యవహరించాలి అనే ఒక దృక్పథాన్ని సోషల్ మీడియా యూజర్స్లోను అడ్మిన్స్లోను కలిగించి సమాజానికి ఒక మంచి చేయాలి. సమాజంలో శాంతి భద్రతల్ని కాపాడాలి, శాంతి భద్రతలు సక్రమంగా ఉండేలాగా చేయాలి.